నిజామాబాద్ పట్టణంలో గుమ్మడికాయల వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. పట్టణ చౌరస్తాలో భక్త హిందూ యూత్ ఈ గణేశుని ఏర్పాటు చేసింది. 2016 నుంచి ప్రతి ఏటా కొత్త ఆకారంలో గణనాథుని తయారు చేస్తున్నారు. ఈసారి 1000కి పైగా గుమ్మడికాయలతో 21 అడుగుల ఎత్తైన గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గుమ్మడికాయల వినాయకుడిని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో గుమ్మడికాయలతో చేసినటువంటి వినాయకుడు అందరినీ అలరిస్తున్నాడు. వర్ణి చౌరస్తాలోని భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహా గణపతి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. చాలా ఏళ్ళుగా వీళ్ళు రకరకాల గణపతుల్ని తయారు చేస్తున్నారు. గతంలో రుద్రాక్షలతో ఒక గణపతిని తయారు చేశారు. లాస్ట్ ఇయర్ కలశాలతో దాదాపు 2000 కలశాలతో ఒక గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 1100 గుమ్మడికాయలతో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. దీని ఎత్తు 21 ఫీట్లు ఉందని చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కలశాలు 17 ఫీట్లు ఉండింది. కానీ ఈ సంవత్సరం పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటి గణపతి, అది గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి మట్టి గుమ్మడికాయలతో కలిపి తయారు చేసినటువంటి ఈ విగ్రహం గుమ్మడికాయల వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిగా, దీన్ని తిలకించేందుకు ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు. మాట్లాడడం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సంవత్సరం వస్తారా చూడడానికి? ప్రత్యేకంగా గుమ్మడికాయలు వినాయకుడు పెట్టారని ప్రత్యేకంగా చూడటానికి వచ్చామండి. బాగుంది. అనుభవం ఎట్లా ఉంది? గణపతి చూస్తున్నారు, ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి. వరి సరస్సుకు చాలా అందంగా ఉన్నది. ఇట్లా గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి గణపతిని చూసేందుకు భక్తులు వస్తున్నారు. ఒక నిజామాబాద్ నగరమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకో అమ్మ ఉంది, మాట్లాడదాం. అమ్మ, గుమ్మడికాయల గణపతి మంచిదా నాన్న? ఇంత పెద్దగా గుమ్మడికాయలతో తయారు చేసారు, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా గుమ్మడికాయలతో తయారు చేసినటువంటి గణపతిని చూసేందుకు, వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మనతోని ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. భక్త హిందూ యూత్ వాళ్ళు మనతో ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహా వినాయకుని తయారు చేయడం, అట్లాంటి ప్రతిభను ఇక్కడ మండపంలో ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తుంది అని చెప్పండి. ప్రతి సంవత్సరం ఒక కొత్త గణపతి కనిపిస్తుంది. ఈసారి గుమ్మడికాయలు, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు అసలు? ఇది దాదాపుగా 2016 నుంచి మా భక్త హిందూ టీం వాళ్ళు అందరం కలిసి, అప్పుడు ఆ సంవత్సరం వర్షాలు పడలేవు, పిఓపి గణపతులు ఎక్కడ వేసినా అక్కడ అట్లనే ఉండిపోయినాయి, వర్షాలు లేకుండే. సో అక్కడ మేము ఒక ఆలోచనతోటి 2016లోంచి మట్టి గణపతిని కూర్చోబెడదామనే ఆలోచనతోటి. సో మట్టి గణపతి, నార్మల్గా మట్టి గణపతి కూర్చోబెడితే కరెక్ట్ రూపం రాదని చెప్పి దానిపైన ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఏదో కొత్త రకాలుగా కూర్చోబెడతాం. ఈసారి 1100 గుమ్మడికాయలతోటి ఈసారి గణనాథుని కూర్చోబెట్టడం జరిగింది. లాస్ట్ టైం 2016 నుంచి గడ్డి గణపతి కానీ, కొబ్బరికాయల గణపతి కానీ, పైనాపిల్ గణపతి కానీ, రుద్రాక్ష గణపతి కానీ, మిరియాల గణపతి కానీ, కాయిన్ 1 రూపీ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ తోటి కానీ, గంటలతోటి కానీ చాలా ఇటువంటి రూపాలు తీసుకురావడం జరిగింది. సో ఈ గణపతిని చూడడానికి ప్రత్యేకంగా వేరే ఊర్లోకి వెళ్ళి చాలామంది చూస్తుంటారు. అరే, ఈ భక్త హిందూ యూత్ వాళ్ళు వర్ణి చౌరస్తాలు ఈసారి ఏ రకంగా కూర్చోబెట్టారు, కొత్త గణపతి ఎలా కూర్చోబెట్టారని చూడడానికి చాలామంది వస్తుంటారు. మాకు కూర్చోబెట్టకముందే, అన్న ఇది అసలు ఈ సంవత్సరం ఏ గణపతి కూర్చోబెడతారు చాలా ఆసక్తి చేస్తుంటారు. సో వాళ్ళు అట్లా అడగడం వల్లనే మాకు కూడా కొద్దిగా ప్రోత్సాహంతో మేము ప్రతి సంవత్సరం కొత్త గణపతులను కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎంత ఎత్తుంది? ఎంత నిర్మాణ ఖర్చు కూడా ఎంత? ఇది 21 అడుగుల గణనాథులు అండి. 1100 పైసీలకు గుమ్మడికాయలతో కూర్చోబెట్టడం జరిగింది. ఎట్లా నిధులు ఎట్లా సమకూరుస్తారు? అంటే ఒక కొత్త గణపతి తయారు చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో ఎట్లా చేస్తారు? ఇది మన ప్రత్యేక బృందం ఉందండి దీనికి స్పెషల్గా. ఇప్పుడు 8-9 ఇయర్స్ అవుతుంది. కలకత్తా కళాకారులతోటి గంగమట్టి తీసుకొచ్చి, సో ఆ మట్టితోటే తీసుకొచ్చి సుమారుగా దీనికి 1.5 నుంచి 2 లక్షల వరకు గణనాథుడికి ఓన్లీ గణపతికి ఖర్చు అవుతుంది. ఇక డెకరేషన్ అనేది అది వేరు ఉంటుంది ఖర్చులు. ఇట్లా గుమ్మడికాయలతో గణపతి తయారు చేయాలన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు చెప్తుంటారు అందరూ కూడా. భక్తుల ప్రోత్సాహంతోనే మేము చేస్తున్నామండి. భక్తులు మాకు ప్రతిసారి ఏదో ఒకటి కొత్త ఆలోచనలు, వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము ఇలా చేస్తున్నామండి. చాలా బాగుందండి. చాలామంది బాన్స్వాడ, కామారెడ్డి అక్కడక్కడ నుంచి వచ్చి భక్తులందరూ చూసిపోతుంటారు. ఎన్ని రోజులు పట్టిందండి? 30 డేస్ పట్టిందండి. మట్టి కలకత్తా కళాకారులు గంగ మట్టి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేయడం జరిగింది సార్. ఈ వర్ణి చౌరస్తా ఇందూరు నగరంలో ఉన్న వర్ణి చౌరస్తా లోపల ఈరోజు మా గణపతి నవరాత్రులు 2016 నుంచి పెడుతున్నాము గణపతులు. ఈ సనాతన ధర్మం లోపల ప్రకృతి నుంచి వచ్చిన పండుగలు మా హిందూ సాంప్రదాయంలో. అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరము ఏదో విధంగా ప్రకృతిని ఆదరించే విధంగానే గణపతులు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు పెట్టడం వల్ల అందరికీ, ప్రతి ఒక్క భక్తులకు, హిందూ పరివారానికి, ప్రతి ఒక్కరికి ఆస్కారముగా ఉపపడుతుంది. ఇది
పెట్టిన దానికి ఉపపడాలని చెప్పి సనాతన ధర్మం నుంచి అప్పటి నుంచి మన ఋషులు మునులు ఇచ్చింది కాబట్టి ఆ విధంగానే మేము అనుసరిస్తున్నాము ఈ యూత్ అంతా. అందుకోసమే ఈ ప్రతి సంవత్సరం ఏ విధంగా ఒక్కొక్క విధంగా మేము ప్రకృతిని ఆరాధించే విధంగానే మేము పెద్దలు చెప్పినట్టు విధంగానే ఈ విధంగానే పెడుతున్నాం గణపతులు. దాదాపు గంగామట్టిని తీసుకొచ్చి 21 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని కలకత్తా కళాకారులతో తయారు చేయించినటువంటి విషయం చెప్తున్నారు. నెల రోజుల వ్యవధి పట్టింది తమకు ఈ విగ్రహం తయారు చేయడానికి. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఈ గణపతిని చూడడానికి చాలా ఆసక్తిగా వస్తున్నటువంటి విషయాన్ని నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇట్లా నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల చాలా మండపాల్లో నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తర్వాత అంత పెద్ద మొత్తంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేది నిజామాబాద్ నగరంలోనే. సో చాలా వెరైటీ గణేష్లు ఉన్నాయి. కానీ వర్ణి చౌరస్తాలో కూడా ఇట్లా ప్రతి సంవత్సరం ఒక కొత్త తరహా వినాయక విగ్రహం మనకు దర్శనమిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, వర్ణి చౌరస్తా నుంచి.